సరే, మనం హిందూ దేవాలయాల గురించి మాట్లాడుకుందాం. ఇవి కేవలం అద్భుతమైన కట్టడాలు మాత్రమేనా, లేక అంతకు మించి ఏమైనా ఉందా? ఈ విశ్లేషణలో మనం వాటిని కేవలం రాతి కట్టడాలుగా కాకుండా ఒక పక్కా ఇంజనీరింగ్తో నిర్మించిన శక్తివంతమైన ప్రదేశాలుగా చూద్దాం. ఒక ఆసక్తికరమైన ఆలోచనతో మొదలుపెడదాం. మనము ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ శిల్పకళ, దాని అందం చూసి అబ్బురపడిపోతాం. కాని ఆ అందమంతా మన దృష్టిని మరల్చడానికే అయితే, అంటే అసలు నిజాన్ని దాచిపెట్టే ఒక మాయ అయితే? అక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఆ వాస్తుశిల్పం, ఆ కథలు కాకుండా మనకక్కడ ఏదో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది కదా, ఒక రకమైన ప్రశాంతత లేదా ఒక శక్తి. ఇంతకీ ఏంటది? ఆ ప్రెజెన్స్ ఏంటి? ఈ శక్తిని అర్థం చేసుకోవాలంటే మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక వ్యక్తిగత అనుభవాన్ని చూద్దాం. దాంతో మనకు కొంత క్లారిటీ వస్తుంది. లేపాక్షి గుడి మనందరికీ తెలిసిన ప్రదేశమే కదా. ముఖ్యంగా ఆ గాలిలో వేలాడే స్తంభం చాలా ఫేమస్. అయితే ఆ అద్భుతమైన శిల్పకళ వెనుక దాగియున్న ఒక విచిత్రమైన అనుభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక చూడండి, ఈ కథ చెప్పిన వ్యక్తి లేపాక్షికి వెళ్లారు. అక్కడ ప్రధాన దైవం వీరభద్రుడు, అంటే శివుడి యొక్క ఒక ఉగ్ర రూపం. కాని ఆమెకు అక్కడున్నంతసేపు ఒకటే ఫీలింగ్, ఇక్కడేదో బలమైన స్త్రీ శక్తి ఉంది అని. దేవి ఉనికి చాలా బలంగా అనిపించిందట. విషయమేంటంటే ఆ తర్వాత తెలిసింది, ఆ గుడిలో ఒక మూలన ఎవ్వరికీ పెద్దగా కనపడని ఒక చిన్న దుర్గాదేవి చిత్రం ఉందట. అంటే ఆమెకు కలిగిన అనుభూతి ఊహ కాదు. మరి అంత చిన్న చిత్రం నుండి అంత శక్తి ఎలా వచ్చింది? ఇక్కడే అసలు విషయముంది. ఒక ప్రదేశంలో ఉండే శక్తి లేదా చైతన్యమనేది దాని భౌతిక రూపానికి సంబంధం లేకుండా పనిచేస్తుందన్నమాట. సరే, ఇలాంటి అనుభవాల్ని మనం ఎలా నమ్మాలి, ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి మనమెప్పుడు వాడుతున్న సైన్స్ పద్ధతులు సరిపోకపోవచ్చు. మనం మన దృక్పథాన్నే మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి, మోడర్న్ సైన్స్ దేన్నైనా నమ్మాలంటే దానికి పరికరాలు, ప్రూఫ్స్ కావాలి. కాని ప్రాచీన భారతీయ వ్యవస్థల్లో అలా కాదు. సత్యాన్ని తెలుసుకోవడానికి చాలా మార్గాలుండేవి. ముఖ్యంగా కంటికి కనిపించని సూక్ష్మమైన విషయాల్ని అర్థం చేసుకోవడానికి వాళ్లు వేరే పద్ధతులు వాడారు. వాళ్ళు 4 రకాల రుజువుల్ని నమ్మేవారు. వాటిలో ఒకటి ప్రత్యక్ష ప్రమాణం. అంటే ఏంటంటే మనకు స్వయంగా కలిగే అనుభవం. సో ఆ లెక్కన చూస్తే లేపాక్షిలో ఆమెకు కలిగింది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అదొక రుజువు, ఒక ప్రూఫ్ అన్నమాట. సరే, బాగుంది. అసలు ఈ గుళ్ళు ఇంత పవర్ఫుల్గా ఎలా తయారయ్యాయి? దీని వెనక ఉన్న అసలైన టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఆ టెక్నాలజీ పేరే ప్రాణప్రతిష్ఠ. ఇది మనం అనుకునేలా ఏదో పూజ చేయడం కాదు. ఇది ఒక పక్కా సైంటిఫిక్ ప్రాసెస్. ఎలాగైతే మనం ఒక బ్యాటరీని ఛార్జ్ చేస్తామో అలాగే మంత్రాలు, యంత్రాలు ఉపయోగించి ఒక రాయిలోకో లేదా ఒక ప్రదేశంలోకో జీవశక్తిని, అంటే ప్రాణశక్తిని నింపుతారు. అప్పుడు అది ఒక పవర్ హౌస్ లాగా తయారవుతుంది. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయముంది. మనమేమనుకుంటాం, ముందు గుడి కట్టి ఆ తర్వాత విగ్రహం పెడతారని. కాని అసలు ప్రాసెస్ దానికి రివర్స్. ముందు ఆత్మలాంటి విగ్రహాన్ని తయారుచేస్తారు, ప్రాణప్రతిష్ఠ చేసి దానికి జీవం పోస్తారు. ఆ తర్వాత ఆ శక్తివంతమైన ఆత్మను కాపాడటానికి దానికోసం శరీరంలాగా గుడిని కడతారు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? సరే, గుడి ఒక శరీరం అనుకుందాం. అప్పుడు మనం ఆ శరీరంలోకి వెళ్తే ఏమవుతుంది? దాని నిర్మాణం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆలోచించాల్సిన విషయమే కదా. దీనికో బ్లూ ప్రింట్ ఉంది, అదే వాస్తుపురుష మండలం. ఇది సింపుల్గా చెప్పాలంటే నేలమీద బోర్లా పడుకున్న ఒక మనిషి ఆకారం. గర్భగుడి దగ్గర్నుంచి గుడిలోని ప్రతి భాగం ఆ మనిషి శరీరంలోని ఒక్కో భాగానికి కరస్పాండ్ అవుతుంది. ఓకే, గుడి ఒక శరీరం, దానికొక మ్యాప్ ఉంది. మరి దాన్ని దర్శించుకోవటానికి వెళ్లిన మన శరీరంలోని ఎనర్జీ సిస్టంతో ఇదెలా కనెక్ట్ అవుతుంది? అదసలు మ్యాటర్. దానికి సమాధానం మన శరీరంలోని చక్రాలు. మనలో ఉండే ఈ శక్తి కేంద్రాలకి గుడి నిర్మాణానికి డైరెక్ట్ లింక్ ఉంది. ఎలాగంటే గుడి ఒక ట్యూనింగ్ ఫోక్ లాంటిది. మనం అక్కడికి వెళ్లగానే అది మనలోని చక్రాలను యాక్టివేట్ చేస్తుంది, వాటిని సరిగ్గా ట్యూన్ చేస్తున్నమాట. ఇదంతా ఏదో థియరీ అనుకోవద్దు. ఈ గుడి శరీరం కనెక్షన్ నిజంగా ఎలా పనిచేస్తుందో చూపించడానికి కొన్ని పవర్ఫుల్ ఉదాహరణలున్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ స్వాధిష్ఠాన చక్రం గురించి మాట్లాడుకుందాం. ఇది మన జననేంద్రియాల దగ్గర ఉంటుంది.
ఇది మన క్రియేటివిటీని, మన బాడీలోని బయోలాజికల్ సైకిల్స్ని కంట్రోల్ చేస్తుంది. కేరళలో ఒక గుడి ఉంది. అది ప్రత్యేకంగా ఈ చక్రం మీదే పనిచేస్తుంది. ఒక ఆవిడకు పీరియడ్ సైకిల్ సరిగ్గా ఉండేది కాదట. ఆ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆశ్చర్యంగా ఆమె సైకిల్ అమావాస్యతో, అంటే ప్రకృతి చక్రంతో పర్ఫెక్ట్గా సింక్ అయ్యింది. ఇది మనం ఊహించుకునేది కాదు, మెజర్ చేయగల బయలాజికల్ చేంజ్. ఇక నెక్స్ట్ అనాహత చక్రం. ఇది మన హార్ట్ దగ్గర ఉంటుంది. ప్రేమ, కరుణ, భయం లేకపోవడం, వీటన్నిటికీ ఇదే సెంటర్. సాధారణంగా దుర్గాదేవిలాంటి దేవతల శక్తి దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం మళ్ళీ లేపాక్షి కథ దగ్గరికొద్దాం. గుర్తుందా? అక్కడొక స్త్రీ శక్తి ఫీల్ అయ్యారని చెప్పాను. ఆ శక్తి మరేదో కాదు, అది ఆమెలోని అనాహత చక్రం యాక్టివేట్ అవ్వడమే. సాధారణంగా దుర్గాదేవి ఉన్న ప్రదేశాల్లో ఆమెకు ఇలాగే అనిపిస్తుందంట. అందుకే లేపాక్షిలో కూడా ఆ శక్తిని గుర్తుపట్టగలిగారు. ఇంకొక షాకింగ్ ఉదాహరణ చెప్తాను. కామాఖ్య టెంపుల్ గురించి వినే ఉంటారు. అక్కడ అంబుబాచి పండుగ అని ఒకటి చేస్తారు. ఆ సమయంలో అమ్మవారు ఋతుస్రావమవుతారని నమ్మకం. నమ్మశక్యంగాని విషయమేంటంటే, ఈ కథ చెప్పిన వ్యక్తికి వాళ్ల పీరియడ్ సైకిల్ సరిగ్గా అదే టైంకి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 4 సార్లు సింక్ అయిందట. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ గుళ్ళు కేవలం పూజలు చేసే చోట్లు కాదు, అవి ఒక రకమైన ఏన్షియంట్ టెక్నాలజీ. మనల్ని ఆధ్యాత్మికంగానే కాదు, మన శరీరాన్ని, మన బయాలజీని కూడా ప్రకృతితో తిరిగి కనెక్ట్ చేయడానికి డిజైన్ చేసిన అద్భుతమైన పరికరాలు. మనం ఇంకా తెలుసుకోవడం మొదలు కూడా పెట్టని లాంటి టెక్నాలజీలు మన పూర్వీకులకు ఇంకెన్ని తెలుసో కదా.